చూస్తున్నారు కదండి, ఇప్పుడు టైం అయితే 11:20 అవుతుంది. ఇంకా తులసమ్మను కూడా రెడీ చేసుకున్నాను. మార్నింగ్ పూజ ఉంది కాబట్టి ఇంకా ఎర్లీగా పుట్టకైతే వెళ్తాం కాబట్టి ఇంకా నాగల చవితి కదా, సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. ఇంకా మా వారు కూడా డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకోవాలి కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసేసుకుందే రెడీ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 11:20 అయితే అయిపోయింది. కావాల్సిన పూజ సామాన్ కూడా తీసుకొస్తామన్నమాట. ఇంకా ఈవినింగ్ అనేది కూడా ఇలా ఇంకా మామయ్య గారు అని తెప్పించారనమాట. వాళ్ళైతే క్లీన్ చేసుకోవాలి అండి. కొద్దిగా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను తోమేసి పెట్టేసుకున్నాను. ఈరోజు పూజ చేశాను కదా, అవి మాత్రం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ టైం వరకు ఇంకా పనులు చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇదనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళొచ్చాను. ఇంకా బయట కూడా గేట్ అవతల కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనకి పండుగ టైంలో అంటే కొంచెం నిద్ర తక్కువే ఉంటుంది, హడావిడి అయిపోతుంది కదా. పనులు చేసుకొని మార్నింగ్ ఎర్లీగా పూజ చేసుకొని మనం పుట్టకు వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇలా అనమాట. సామాన్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. మంచిగా తెల్లగా తోముకున్నాను కదా, చూస్తున్నారు కదా. ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట. మనకి పండగ ముందు రోజు ప్రిపరేషన్ అంతా ఇలా ఉంటుంది, హడావిడి అయిపోతుంది కదా. సో 11:30 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11:30 అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంక మంచిగా పడుకుని పోయి మార్నింగ్ ఎర్లీ లేచి పూజ అయితే చేసేసుకొని మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళి చక్కగా అక్కడ కూడా పాలవి పుట్లో వేసేసుకొని మంచిగా దర్శనం చేసుకొని చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ అయితే థ్యాంక్ యూ, బాయ్.